హలో 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 అరిటాకులో భోజనం. నేను వినాయక చవితి పక్క రోజే రీచ్ అయ్యానండి. అయితే వినాయక చవితికి బనానా లీవ్స్ ఎక్కువ తెచ్చారు, సో అలా కలిసి వచ్చిందనమాట. ఇంతకీ నేను ఏమేమి తిన్నానో తెలుసా? మా అమ్మమ్మ చేసి ఇచ్చిన వంకాయ మెంతి కారం కూర. అయితే నేను క్యాప్సికమ్ కూర చేద్దాం అనుకున్నా, ఇంకా మా అమ్మమ్మ వంకాయ కూర వేయడంతో అది డ్రాప్ అయ్యా. అండ్ వినాయక చవితికి చిన్న చింతకాయలు నైవేద్యం పెట్టారు. ఆ చింతకాయ పచ్చడితో ఈ ఉల్లిపాయ వేసుకుని తింటే ఇట్ వాస్ టూ యమ్మీ. అండ్ ఎప్పటి నుండో కలవరిస్తున్న కాకరకాయ ఉల్లిపాయ పులుసు, ఇలా ముద్దపప్పుతో పులుసు కలుపుకొని తినడం ఈజ్ మై ఫేవరెట్ పార్ట్. అండ్ ఉట్టి అన్నంతో కూడా పులుసు తిన్నాను. అయితే ఈ కాకరకాయ ఉల్లిపాయ పులుసు నేను ఎలా చేశానో షార్ట్ వీడియో ట్యాగ్ చేసా చూడండి. ఇక అరిటాకులో భోజనం అంటే రసం మ్యాండేటరీ. అయితే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయని టమాటో రసం కాకుండా మునక్కాళ్ళు వేసి ఇంగువ చారు పెట్టడం అయింది. ఇక ఫైనల్గా పెరుగన్నం విత్ దోసకాయ. భోజనం చేసేటప్పుడు అరిటాకు ఫ్లేవర్ తగులుతూ అబ్బబ్బా క్రేజీ ఉండే.